ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కోసం 1400 బస్సులు సిద్ధం చేశామన్నారు రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి. కాకినాడ జిల్లాలో పర్యటించిన ఆయన రహదారుల భద్రతపై రవాణా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉచిత బస్సు ప్రయాణంపై కీలక ప్రకటన చేశారు. 2000 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఉచిత బస్సు పథకంతో ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. వచ్చే 15 నుంచి ఏపీలో మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు కానుంది. పథకం అమలుకు సంబంధించి ఇప్పటికే సీఎం చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. 4 రోజుల క్రితం ఆర్టీసీ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఫ్రీ బస్సు పథకంతో ప్రజలకు ఎలా లబ్ధి కలుగుతుందో తెలిపేలా జీరో ఫేర్ టికెట్ విధానాన్ని తీసుకురావాలని సూచించారు. అవసరమైన సాఫ్ట్వేర్ అభివృద్ధికి తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. అలాగే ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న పథకంతో ఆయా ప్రభుత్వాలపై ఎంత వ్యయం పడుతోంది, ఏపీకి ఎంత భారమయ్యే అవకాశం ఉంది అనే వాటిపైన ఆరా సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 నుంచి మహిళా ఫ్రీ బస్సు పథకం అమలు చేయాలని, ఏర్పాట్లు వేగవంతం చేయాలని ఆదేశించారు.